మీ విద్యార్థులు థర్డ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్కి వెళ్తున్నారని చెప్పారు. అంతేకాకుండా డిగ్రీ అయిపోగానే 4 years తర్వాత ఏదో ఒక జాబ్లో వాళ్ళు అబ్జర్వ్ అయిపోతున్నారు అనే విషయం మీరు చెప్పడం జరిగింది. అయితే మనము ఇంజనీరింగ్ విద్యార్థుల్ని కనుక చూస్తే చాలా నిరుద్యోగులుగా ఉన్నారు. 10,000, 15,000, 20,000 శాలరీస్లో కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు ఈరోజు. అయితే ఈ గేమింగ్ రంగంలో శాలరీస్ ఎలా ఉంటాయి? మనం చూస్తున్నామండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ అయిపోయాక ఎంతమంది ప్రోగ్రామ్ చేయగలరు C++లో కానీ. మేము చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటాం, ఇక్కడ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ప్రోగ్రామింగ్ జీరో నాలెడ్జ్ అండి మ్యాక్సిమం. 90% ఆఫ్ దెమ్ 8 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు. అందులో 90% ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎంప్లాయబుల్. ఎందువలన అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ ఉండవండి, దానివల్ల వాళ్ళకి జాబ్స్ కూడా రావు. ఏం చేస్తున్నారు అంటే ఆడ్ జాబ్స్ చేస్తున్నారు మ్యాక్సిమం. అదే గేమింగ్కి వచ్చేటప్పటికి మా దగ్గర మా స్టూడెంట్స్ థర్డ్ ఇయర్లోనే ప్లేస్ అయిపోతారండి యాజ్ ఇంటర్న్స్. వాళ్ళు యాజ్ ఇంటర్న్స్ మినిమం 25,000 to 30,000 శాలరీ ఎర్న్ చేస్తారు థర్డ్ ఇయర్లోనే, థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో. అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి వాళ్ళకి 1 to 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, వీడు ఇండస్ట్రీ రెడీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇండస్ట్రీ రెడీ ఉన్నాడనమాట. గ్రాడ్యుయేట్ అయిపోయాక వాడి శాలరీ ఏంటి, వాడికి 50,000, 60,000 శాలరీ ఉంటుంది. దిస్ ఈజ్ హైలీ పెయిడ్ ఇండస్ట్రీ అండి, హై పేయింగ్ జాబ్స్ ఇవన్నీ. అండ్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది, అలానే గేమ్ కంపెనీస్ కూడా అలానే పే చేస్తున్నాయండి. ఈ గేమింగ్ ఇండస్ట్రీ అనేది డెఫినెట్లీ ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది. దీనికి నెవర్ ఎండింగ్, ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అండ్ మీకు శాలరీస్ ఇలానే పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. అండ్ చాలా హ్యూజ్ ఫ్యూచర్ ఉందండి దీనికి. డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు మా స్టూడెంట్స్ ఇక్కడ. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గేమింగ్ రంగంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల గురించి మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Like and subscribe Eagle Media Works.